లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి అంతర్జాతీయ క్రెడిట్ వచ్చిందని, అవినీతి ఎలా చేయాలి అనేందుకు జగన్ ఒక బ్రాండ్లా ఉన్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం డమ్మాయిపాలెం గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు నీలం మల్లికార్జున యాదవ్, కార్యదర్శి మాచిరెడ్డి శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, మునుకూరు రవికుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకి స్థానిక టీడీపీ నాయకులు పడాల నర్సారెడ్డి, వేల్పుల నాగార్జున తదితర టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళుతూ ప్రభుత్వం చేసిన అభివృద్ది సంక్షేమ పథకాల కరపత్రాలను వారికి అందజేసిన సోమిరెడ్డి ప్రభుత్వ పనితీరు గురించి గ్రామస్తుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో చట్ట ప్రకారమే వైసీపీ నాయకులందరూ జైలుకు వెళ్తున్నారని చెప్పారు. పెన్షన్ తీసుకువచ్చింది టీడీపీ అని, 2 సార్లు గణనీయంగా పెంచి పంపిణీ చేస్తున్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మోడెం రామచంద్రారెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, ఇంగిలాల కోటేశ్వరరావు, షేక్ షఫీవుల్లా, షేక్ అలీముత్తు, మేకల సాయికృష్ణ యాదవ్, పలువురు టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన దీని మీద గ్రామాల పర్యటన కొనసాగుతాం. ఒకటి ఏంటంటే, ఎవరిని పలకరించినా వాళ్ళ ఇంట్లో బిడ్డలకి 13,000 లెక్కన డబ్బులు పడుతున్నాయి. తల్లికి వందనం. ఎవరిని కదిలించినా పెన్షన్ 4,000 రూపాయలు. అది ఆషామాషి కాదు, దేశంలోనే అతి ఎక్కువ. మాట్లాడద్దని చెప్పండి, దేశంలోనే అత్యంత ఎక్కువ పెన్షన్ అన్నమాట. మరి ఏ రాష్ట్రంలో లేదు. కొన్ని రాష్ట్రాల్లో 2,000, 1,500, 1000, మొన్న 400 ఉంటే బీహార్లో 700 కలిపి 1,100 చేశారు. అది కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి. వాళ్ళకి అక్కడ వితంతు పెన్షను, వృద్ధాప్య పెన్షను 1,100 ఉంటే మనం 4,000 రూపాయలు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. దేశంలో ఎక్కడా లేదు. అట్నే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి 13,000 లెక్కన బడికి పోయే పిల్లలకి ఇస్తున్నాం. తల్లికి వందనం. మళ్ళీ రేపు అన్నదాత సుఖీభవ, అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా 20,000 రూపాయలు ప్రతి రైతుకి డబ్బులు చెల్లించబోతున్నాం. 6,000 కేంద్రం ఇస్తే 14,000 మనం కల్పిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 6కి 7 కలిపి 13,000 ఇచ్చాడు. మనం 20,000 ఇస్తున్నాం. ఆయన ఒక్క బిడ్డకి ఇచ్చాడు. ఎంతమంది బిడ్డలు ఉన్నా ఇస్తామని చెప్పాడు. మళ్ళీ ఇప్పుడు సూపర్ 6 చంద్రబాబు మోసం చేసాడనే మీటింగ్లు ఎంత సిగ్గు లేకుండా ఎట్ట మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఒక్క బిడ్డకి ఇచ్చారు, 5 మంది బిడ్డలకి ఇస్తా ఉన్నారు. మేము 2, 3, 4, నిన్నైతే 5 మంది బిడ్డలుండే తల్లికి అందరికీ డబ్బులు పడ్డాయి. మ్యాక్సిమం 6 మంది వరకు. అది అంతకుముందు మీ టైంలో జరగలే. మీరు 13,000 ఇచ్చారు అన్నదాత సుఖీభవ, మేము 20,000 ఇస్తున్నాం. మీరు పింఛను 2,000ది 1000 పెంచేదానికి 5 సంవత్సరాలు చేశారు. మేము 5 నిమిషాల్లో 1000 పెంచాము. 200 రూపాయలు ఉన్న పింఛన్ని 1000 చేసి 2,000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు. 3,000ని 4,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇన్ని మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలే. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు, శుద్ధులు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చింది. అంతర్జాతీయంగా ఇటు అవినీతి ఎట్ట చేయొచ్చనని ఒక బ్రాండ్ అనమాట. ఈ విధంగా ఇతర దేశాలు, దుబాయ్ నుంచి ఎట్ట మార్చాలా, ఎక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లో నుంచే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎట్ట చేయాలా, ఇవన్నీ మీరు దేశంలో అవినీతికి మార్గదర్శకులు అవుతున్నారు. మీరు మాట్లాడుతున్నారు. ఇట్స్ అన్ఫార్చునేట్. ఏదేమైనా ప్రజల్లో అవగాహన వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వంలో ఒక రక్షణ, ప్రజలు ఒకరి జోలికి ఒకరు పోయే పరిస్థితి లేకుండా ఒక ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది. మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తాడు కక్ష సాధింపు అంటాడు. ఆయన ఎంతమందిని జైలుకి పంపించాడో అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిన్న నాయకుల వరకు ఎవరిని వదలలే. మాజీ మంత్రులను ఎంతమంది పంపించావు, మాజీ ఎమ్మెల్యేలు ఎంతమందిని పంపించావు. ఆయన మనుషులు ఒక్క తప్పుడు కేసు లేదు. వన్ టైంలో ఒక్క తప్పుడు కేసు లేదు. తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనిపించక తప్పదు. చట్టాలు ఉన్నాయి, అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి. అది అల్టిమేట్. ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గానికి వస్తే అవినీతికి అర్హత కానిది ఏమీ లేదు. సవిటి కాలువలకు కూడా శిలాపలకలేశాడు ఆయన ప్రబుద్ధుడు.
సెవటి కాలువలకి శిలాపలకాలు వేసుకునే మనుషులు నేను ఎవరిని చూడలే, ఎమ్మెల్యేలని మంత్రుల్ని. ఆ సెవటి కాలువలు ఏంటంటే ఇళ్లల్లో ఉండే నీళ్లు దాంట్లో పోవాల, అట్ట కాదు. సెవటి కాలువ నుంచి ఇళ్లలోకి వస్తాయి, సెవటి కాలువ నుంచి రోడ్డు మీదకి వస్తాయి. అంత ఘోరంగా డబ్బుల కోసం కకృతి పడి నీ సొంత మనుషులు దోచుకున్నారు, నీ మనుషుల చేత దోపిడీ చేయించావు, దాంట్లో నీకు భాగం ఉంది, అందుకని ఈరోజు అనుభవిస్తున్నావు. ఒకటి కాదు నువ్వు చేసిన పాపాలు, రైతుల కాలువల దగ్గర నుంచి ప్రతి దాంట్లో అవినీతి, అక్రమాలు. ఓకే. Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, Center of Excellence in Engineering and Innovation, vibrant campus life, state-of-the-art sports facilities, Adi Shankara College of Engineering and Technology Autonomous, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome all these well-to-do students into Adi Shankara as a successful student. Transform your dreams into reality with Adi Shankara College of Engineering and Technology, Gudur, Tirupati District, Andhra Pradesh, India. Hi Nilor, please subscribe to N3 TV.